వివాహము వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహము అన్నిటిలో ఘనమైనది అని హెబ్రీలకు రాసిన పత్రిక ద్వారా ఆనాటి వారికే గాక ఈనాటికి కూడా ఇప్పటి జీవించే వారికి కూడా గ్రంథకర్త తెలియపరుస్తూ ఉన్నాడు. అన్నిటిలో అనగా భూమి మీద జరిగే కార్యములన్నింటిలో అందరిలో కూడా అన్నిటిలో కూడా ఘనమైనది అనగా గొప్పది అని అర్థం. పూర్తి అర్థం ఏదనగా గొప్పదని, విలువైనదని కూడా తెలియచేయవచ్చు. విలువైనది అని ఎందుకు అంటున్నాము అంటే ధనికులు, పేదవారు వారి వారి ఆర్థిక పరిస్థితులను జరిగించుకునే కార్యము వివాహము అనగా విడివిడిగా ఉన్నవారు వాక్యము ద్వారా హత్తుకొని ముడివేయబడుట అని చాలా వివాహములలో అనేక మంది దైవ సేవకుల ద్వారా వాక్యమును మనము వింటూ ఉన్నాం. ఈ విశ్లేషణ ఎవరు తెలియపరిచారో నాకు తెలియదు, కానీ వారికి నా నిండు హృదయంతో వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వివాహం అనేటటువంటి ప్రసంగాన్ని అనేక మంది ద్వారా విన్న తరువాత నేను కొంత ఆలోచించాను. ఇది క్రైస్తవులకు మాత్రమే చెందుతుంది. ఎందుకనగా వాక్యము క్రైస్తవ వివాహంలోనే చదువుతారు, వాక్యం చెప్తారు, వాక్యం ద్వారానే ముడివేయబడతారు. కానీ అన్యజనులు అనగా క్రైస్తవులు కాని వారికి వాక్యం అసలు ఉండదు కదా. వారు వారి వారి పురోహితుల ద్వారా వివాహం చేసుకుంటూ ఉంటారు, ముడివేయబడతారు. వివాహమునకు పెళ్ళి అని, కళ్యాణం అని మారు పేర్లు ఉన్నాయి. ఇది ప్రభుత్వం వారిచే గుర్తింపు పొందినటువంటి ఎవరైనా పొందినవారైనా ఎవరి ద్వారా జరిగిన వివాహమే. అదే పెళ్ళి, అదే కళ్యాణం. ఇక వివాహము అనంటే అన్ని జాతుల వారికి సరిపడే కొంత అర్థం తెలిసే విధానాన్ని మనం చూద్దాం, అర్థాన్ని తెలుసుకుందాం. వివాహము, వి అనగా విస్తరించుట, అది విస్తరించుట అని అర్థం. ఆది మానవులైన ఆదాము హవ్వలకు ఇచ్చిన వాగ్దానము ఏమిటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని ప్రభు తెలియజేశాడు. విస్తరించుట అంటే చిన్న విషయం తెలుసుకుంటే అర్థమవుతుంది. అరటి చెట్టును చూస్తే అది ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఎట్లనగా ఎంత చెట్టుగా పెరిగినా ఒకే ఒక గెల వస్తుంది. ఈ గెలలో 100 కాయలు ఉంటాయి. అవి ఫలించి అభివృద్ధి చెందాలి, కానీ అవి తిరిగి విస్తరించవు. వేసిన గెల పరిపక్వము చెందిన తరువాత ఆ చెట్టు కొట్టివేయబడుతుంది. కాయలు మనము తినివేస్తాము. అరటి పళ్ళ వల్ల చెట్లు విస్తరించవు, కానీ పిలకల నుండి చెట్లు విస్తరిస్తాయి. ఈ సాదృశ్యము అన్ని చెట్లకు సరిపోదని మనకు తెలుసు. ఆదాము హవ్వలనైతే దేవుడు అంటున్నాడు, విస్తరించి భూమిని నిండించండి అని చెప్పాడు ప్రభు. విస్తరించుట అంటే ఇంకొక చిన్న విషయం గుర్తు చేసుకుందాం. ప్రతి ఇంటిలో అన్నం వండుతారు కదా, వారి వారి కుటుంబ పరిమితులను బట్టి బియ్యం వేస్తారు కదా. కొండలో వేసిన ఆ బియ్యపు గింజలు ఉడికిన తరువాత కొంచెముగా ఉండక పెట్టిన కొండంతా నిండుగా అన్నముగా ఎంతలా విస్తరిస్తూ ఉన్నాయో మనకందరికీ తెలుసు. ఇదే విస్తరించుట. అలాగే మనుష్యుడు ఒంటిగా ఉంటే విస్తరించలేడు, ఇద్దరుగా ఉంటేనే కానీ విస్తరించగలడు. ఈ వివాహము ద్వారా ఇద్దరు ఏకము చేయబడి ఇద్దరుగా ఉండగా వీరిద్దరి ప్రేమ ఫలములే బిడ్డలుగా విస్తరిస్తారు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా వివాహములో రెండవ అక్షరము వా అనగా వారసత్వము. కుటుంబ యజమాని అనంతరం ఆస్తిపాస్తులకే కాదు, అన్ని విషయములలో వారసుడు తప్పక ఉండాలి. ఈ విషయం అర్థమగుటకు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గూర్చి తెలుసుకుంటే అన్ని వివరాలు మనకు తెలుస్తుంది. దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచి, నీ సంతానానికి నీవు చూచే ఈ దేశాన్నంతటిని ఇస్తానని వాగ్దానం చేశాడు. నీ సంతానం అంటే ఎవరండి? ఈ విషయము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అబ్రహాము శారా దాసి అయిన హాగరు వలన
ఇష్మాయేలును కన్నాడు. శారా వలన ఇస్సాకును కన్నాడు. శారా చనిపోయిన తరువాత కెతూరాను వివాహం చేసుకొని జిమ్రాను, యోక్షాను, మేదాను, మిథ్యాను, ఇష్బాకు, గావాహు అను 6 కన్నాడు. ఆదికాండం 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తే మొత్తము 80 మంది అబ్రహాము సంతానము కనిపిస్తూ ఉన్నది. ఈ 80 మంది సంపాదన మీదను వాగ్దాన దేశంలోనూ వారసత్వం ఉన్నదా? లేదు. శారా వలన పుట్టినవాడైన ఇస్సాకే అబ్రహాం యొక్క సంతానము. ఇస్సాకే వారసుడు. మిగిలిన 7 వారసులు కాదు. అందుకనే అబ్రహాము కుటుంబంలో కలతలు రాకుండా ఉండుటకు హాగరును కుమారుడైన ఇష్మాయేలును అరణ్యంలో విడిచిపెట్టి కెతూరా సంతానమైన 6 బహుమానములు ఇచ్చి తూర్పు దేశానికి పంపివేశాడట. యజమాని తరువాత యజమానురాలైన భార్యయే కదా వారసురాలు. ఆమె ఎంత అమాయకురాలైనా ఆమె వారసురాలు. ఆమె తరువాత మగపిల్లలు వారసులు. మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలు వారసులు. ఎవ్వరూ లేకపోతే కుటుంబీకులే వారసులు. పిల్లలున్న వయసు వచ్చే వరకు అనగా మైనర్ తీరు వరకు భార్యయే వారసురాలు. అందులో పెళ్లి భార్యయే వారసురాలు, ఇతరులు వారసులు కారు అని అనగా వారసత్వము అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. వివాహములో అనగా హక్కుదారులై అన్నమాట మనం చూడాలి. హక్కుదారులై అనే విషయము చాలా గమనించదగిన విషయం. వారసులైనంత మాత్రాన హక్కుదారులగుట కొన్ని ఇళ్లలో మనము చూడలేకపోతూ ఉన్నాము. కొందరి ఇళ్లలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలు మనకు తెలిసినవే కదా. ముసలివారైన తల్లిదండ్రులను కన్నబిడ్డలు తప్పక పోషించాలి, ఆదరించాలి, పరిచర్య చేయాలి. కానీ అనేక మంది బిడ్డలు అలాగ చేయటం లేదండి. ఆస్తిపాస్తులను ఎక్కువగా సంపాదించి పెట్టినప్పటికీ ఈ ముసలివారైన స్థితిలో వారిని అనాథాశ్రమాల్లోకి తీసుకెళ్ళి వదిలిపెడుతూ ఉన్నారు. వారు ఎప్పుడు చచ్చిపోతారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత విచారకరమో కదా. ఎప్పుడు ఆస్తి పంచుకుందామా అని తలంపులే తప్ప ఎప్పుడు వారికి ఆహారం పెడదామని తలంపు ఏమాత్రమూ లేకుండా ఉంటూ ఉన్నారు. ఇట్టి పరిస్థితులు జరుగుతాయని తలంచి కొందరు అనగా బిడ్డలు సరిగా చూడరనే అనుమానం కలిగి మమ్మల్ని ఫలానా వారు చూస్తారనే నమ్మకంతోనే వారి పేరున వీలునామా వ్రాయట మాకు ఇష్టమైందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎప్పటి నుండి వీలునామా రాస్తారో అప్పటి నుండి అన్నిటి మీద హక్కుదారులై వారు హక్కును కలిగి ఉంటారు. చట్టరీత్యా వీలునామా జరిగిన తరువాత ఎవరైనా మార్చగలరా? ఎవరు మార్చలేరండి. అబ్రహామును మరలా జ్ఞాపకం చేసుకుందాం. 7 పిల్లలకు వాగ్దాన దేశంలో హక్కు ఉన్నదా? హక్కుదారుడు ఇస్సాకే కదా. అతని సంతానమే అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అర్థం అవటానికి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఆనాడు ఇస్సాకుకు సాదృశ్యమైన గొర్రె పొట్టేలు బలి ద్వారా స్థాపించబడిన యెరూషలేము కొండ మీద 84,000 కోట్ల రూపాయల విలువ కలిగిన బంగారపు దేవాలయము ఎవరి హక్కు అండి? ఇశ్రాయేలీలైన యూదావారిదే కదా. కానీ ప్రస్తుతము దేవాలయ స్థలములో ఇష్మాయేలీలు మసీదును కట్టుకున్నారట. ఇది ఇష్మాయేలీల హక్కు కాదు. ఇశ్రాయేలీలను బట్టి దేవుని ఉగ్రత వలన ఇలాగ జరిగింది. కొంతకాలము జరిగిన తరువాత అవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి వివాహంలో ముఖ్యమైన హక్కు ఏదనగా ఈ వివాహమైన వెంటనే భార్య శరీరం మీద భర్తకు, భర్త శరీరం మీద భార్యకు అధికారము కలదిగా వాక్యం బోధిస్తూ ఉన్నది. చివరి అక్షరము వివాహములో అనే అక్షరాన్ని మనం చూద్దాం. దీని గురించి చెప్పుకొని వాక్యాన్ని ఈ యొక్క ప్రసంగాన్ని ముగిద్దాం. అనగా ముచ్చటతో ముడివేయుట. ముచ్చట అంటే సంతోషము, ఆనందమని మనందరికీ తెలిసిన విషయమే. పెళ్ళి అంటేనే కష్టముతో, ఖర్చుతో, ప్రయాసతో కూడుకొని ఉన్నది. ఎన్ని కష్టములు పడ్డా, ఎంత ఖర్చు చేసినా అవి కనపడవు, లెక్కకు రావు. ఎవరో కొందరిలో తప్ప అందరూ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె మెడలో మంగళసూత్రమును ముడివేయట జరుగుతుంది కదా. మా అబ్బాయి మా కోడల మెడలో మంగళసూత్రాన్ని ఎలా కడతాడో అని తల్లిదండ్రులు ఒకవైపు, మా మనవడు కాబోయే మనవరాలి మెడలో ఎలా తాళి కడతాడని ముసలివారు ఆ సమయం కొరకే ఎంత ముచ్చటతో ఎదురు చూస్తారో మనందరికీ తెలిసిన విషయమే.
కట్టేటప్పుడు మంగళసూత్రాన్ని గట్టిగా ముడివేయబోయ్ అని పెళ్లి కుమారుణ్ణి అనేక మంది హెచ్చరిస్తూ ఉండుట పరిపాటే కదా. ఆ సమయంలో పెళ్లి కుమారుని ముచ్చట ఎంతో పెళ్ళైన మన అందరికీ తెలిసిన విషయమే. వివాహం చేసే పాస్టర్ గారు భజంత్రేలను ముందే హెచ్చరిస్తారు. 1 2 3 బ్యాండ్ బాజా మోగించండి అంటారు. జేజేలు కొడతారు. లోపలేమో సింగర్స్ దేవరని దీవెనలు అని పాట పాడుతూ ఉంటారు. డామ్ డామ్ అని బయట మందులు గాలుస్తూ ఉంటారు. ఒకవైపు అక్షింతలు, ఒకవైపు పన్నీటి జల్లు, పెళ్లి పాటలు, అనేక మంది శుభములు, గ్రీటింగ్స్ కార్డ్స్, ఇవన్నీ కూడా చాలా ధూమ్ధామ్గా చేస్తూ ఉంటారు. ఏమండి, ఇంతటి విలువ కలిగిన వివాహము అన్నిట్లో ఘనమైనది. తండ్రి అయిన దేవుడు స్వయంగా చేసినది కనుకనే అన్నిటిలో ఘనమైనది. కుమారుడైన యేసు కానా వివాహానికి వెళ్ళాడట కనుకనే అన్నిటిలో అది ఘనమైనది. ప్రధానం జరిగించిన వాడు పరిశుద్ధాత్ముడు కనుక ఇది అన్నిటిలో ఘనమైనది. ప్రస్తుతం జరుగుతున్న ఈ వివాహము రాబోయే గొర్రెపిల్ల అనగా యేసయ్య వివాహమునకు సాదృశ్యము. యేసయ్య సార్వత్రిక సంఘమైనటువంటి వధువు సంఘముతో వివాహము జరుగునన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఘనమైన వివాహితులకు వీరిద్దరూ ఇది మొదలు కుటుంబ జీవితంలోనూ ఆత్మీయ జీవితంలోనూ అనేక దీవెనలతో, భూ సంబంధమైన దీవెనలతో, పర సంబంధమైన దీవెనలతో, ఆత్మీయ సంబంధమైన దీవెనలతో వర్ధిల్లుదురుగాక. ఆమేన్.